జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు ప్రదక్షిణాలు చెయ్యలేవని, ఎందుకంటే పాదాలు మంట పుడుతూ ఉంటాయి, విపరీతమైన దురదలు పుడుతూ ఉంటాయి. హలో హలో నీ కాళ్లకు రాసిన పసుపులో డేంజర్ పసరు మందు కల్పించాను. బోనం సమర్పించలేవు అని నిన్ను చెప్పాను కదా. ఇప్పుడు అదే జరగబోతుంది. ఇంక నీకు వేరే ఛాన్సే లేదు. గుడిలోని అమ్మవారు కూడా నిన్ను కాపాడలేదు. హలో హలో వినిపిస్తుందా? హలో నీ మేనకోడలికి ఏదో ఇబ్బంది కలిగినట్టుంది. అందుకే గంగమ్మ తల్లి సాయం చేసింది. సారీ అవని. పర్లేదు బావా. పాదాలకు రాసిన పసరు కలిపిన పసుపు పోయింది. ప్లానంతా నాశనమైంది. గుడిలోని అమ్మవారు, గుండెలోని నా బావ ఏదో రకంగా నాకు మేలు చేస్తూనే ఉంటారు. ఎలాంటి ఆటంకం లేకుండా నువ్వు కూడా బోనం సమర్పించాలని నేను కోరుకుంటే నాకు హాని చేయాలని చూస్తావా? అమ్మవారి దగ్గర పంతాలుండకూడదని చెప్పాను. నిన్ను నాపాలనుకోలేదు. నువ్వు మాత్రం బుద్ధి చెప్పించుకున్నావు. నిన్ను ఏం చేయకూడదని అనుకున్నాను, కానీ నిన్ను క్షమించకూడదు. నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకున్నావు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఏం చేస్తావేంటి? నేను తలుచుకుంటే 5 సెకండ్లలో నీ బోను నేల మీద పెట్టేలా చేయగలను. అంత సీన్ లేదు. లేదా? అయితే చూడు, నా మెడలోని తాళి అందరూ చూసేలా చేస్తాను. నా తాళి అత్తయ్య వాళ్ళు గాని జనం గాని చూశారంటే ఎలా ఉంటుందో ఆలోచించు. అప్పని తాళిని చూశారంటే పెళ్లి విషయం బయటపడుతుంది. అలా జరగకూడదు. అయ్యో, వేదవతి గారికి కాబోయే కోడలు బోనం దించేసిందండి.
నా చేత బోనం కింద పెట్టిస్తానని చెప్పి నువ్వే కింద పెట్టేశావు నిహారిక. అవని మీద పైచేయి సాధించాలనుకుందే, చివరికి నిహారికే ఓడిపోయింది. ఇప్పుడు వేదవతి గారు ఏమంటారో ఏంటో. చూసావా బ్రో, నాకు కాబోయే భార్య గెలిచింది, పూజని పర్ఫెక్ట్గా చేసింది. ఏమైంది నిహారికకు? మనం గమనించలేదు కానీ ఏదో జరిగింది వదినా. ఇలా బుక్ అయిపోయానేంటి? వెళ్దామా? పూజారి గారు, మీరు చెప్పినట్టుగాని బోనం కిందకి దించకుండా 9 ప్రదక్షిణలు పూర్తి చేశాను. అమ్మవారి ముందు పెట్టమ్మా. మధ్యలో నీకేదో ఇబ్బంది కలిగినట్టు నేను గమనించాను. అయినా సరే పట్టుదలతో పూర్తి చేశావమ్మా. కొన్నిసార్లు దుష్టశక్తులు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. వాటికి భయపడకుండా ముందడుగు వేస్తేనే కదా పూజారి గారు అనుకున్నది సాధించగలుగుతాము. అవునమ్మా, కష్టానికి ఎదురు వెళితేనే ఫలితం దక్కుతుంది. నీకంతా మంచే జరుగుతుంది. ఏమైంది నీకు? ఎందుకిలా చేశావు? ఒక్క పని నువ్వు సరిగ్గా చేయడం లేదు. ఇప్పుడే కాదు, నువ్వు చాలా సందర్భాల్లో ఇలాగే చేశావు. ఏరువాక జాతరలో ప్రసాదం చేసే విషయంలో గాని, పూజ గది నుంచి అమ్మవారి పెట్టిని బయటికి తీసుకొచ్చే విషయంలో గాని నేను ఆశపడ్డట్టు నువ్వు చెయ్యలేదు. కోడలివి కాబోయే నువ్వు నీ చేతుల మీదుగా శుభం కలగజేస్తావని అనుకున్న ప్రతిసారి ఇలా చేస్తూ పొంతనలేని కారణాలు చెప్తున్నావు. పొరపాటున అలా జరిగిపోయింది, క్షమించండి అత్తయ్య. ప్రతిసారి క్షమించమని అడిగితే అయిపోతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.